సో ఇది ఒక దీర్ఘకాలిక పోరాటమా? అంటే 2028, 29 వరకు ఇది సాధ్యమయ్యే అవకాశాలు అంటే ఒకటి రఘు, 50% ఉన్న 60% ఉన్న బీసీల ఓట్లు మీ వైపు మొత్తం తిప్పుకొని మీరు అధికారంలోకి రాగలుగుతారా? ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ అన్నమాట. బీసీలో కలయిక ఉన్నదా? అంటే ఒకటి మీకు చాలా ఆలోచించాల్సింది, వాళ్ళ బలం ఏంది చెప్పండి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ బలం ఏంది? కేవలం బీఫామ్లే, ఓట్లు కాదు. ఓకే, వాళ్ళవి బీఫామ్లు, ఓట్లు కాదు, మాయి ఓట్లు. ఇప్పటిదాకా ఆ పార్టీలు ఏం ఆలోచించినాయంటే, మనం కాకపోతే ఆడొస్తాడు, ఆడు కాకపోతే మనం వస్తాం. కానీ ఈ కాడ నుంచి పాలిటిక్స్ అట్లున్నాయి. ప్రజల్లో సమూలమైనటువంటి మార్పు తీసుకొచ్చేటువంటి అనేక కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం. ఈ ఉద్యమాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకుపోబోతా ఉన్నాం. ఈ పార్టీలు రేపు తెలంగాణ రాష్ట్రంలో బిచ్చగాళ్ళ అవతారంలో మీకు కనిపించకపోతే చూడు, 100% చేస్తా పని. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 100% తెలంగాణగా దేశంలోనే కుల రాజకీయాలే ఉంటాయి. మళ్ళా కుల రాజకీయాలు చేస్తామంటే ఎస్, కుల రాజకీయాలే చేస్తాం. ఒకవేళ కుల రాజకీయాలు ఇప్పుడు ఎందుకయా ఈ కాలంలో అని మాట్లాడే రెడ్డి గారు ఎవరని ఉంటే, నిజంగా కుల రాజకీయాలే లేవు అని అనుకుందాం. లేవు అని అనుకుంటే నాకు ఒక మాట చెప్పు రఘు, కుల రాజకీయాలు లేవు అనుకుందాం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. మరి రెడ్డి రైతుకు రైతు సంక్షేమ పథకాల్లో రెడ్డి రైతుకు 35,000 రూపాయలు వస్తూ ఉన్నాయి ఏడాదికి. పద్మశాలి రైతుకు 11,000 వస్తూ ఉన్నాయి కదా రైతుకి. ఎస్, అంటే ఏ లెక్కన అంటే క్యాల్కులేషన్ ఏంది? అందరికి ఎకరా భూమికి 6,000 వేస్తున్నాం అంటున్నారు. అక్కడే ఉంది అసలు మోసం, అక్కడే ఉంది అసలు కథ. ఇక్కడ ఒక రెడ్డి రైతుకు జూమ్ చేయది 34,749 కోట్లు రెడ్డి రైతులకు సంక్షేమ పథకాల రూపంలో పోయినాయి. ఇప్పుడు ఓకే, కమ్మ రైతులకు 5,148 కోట్లు పోయినాయి. వెలమ రైతులకు 2,574 కోట్లు పోయినాయి. మరి అంటే మీరు యావరేజ్ తీస్తున్నారు. యావరేజ్ ఏంది, ఇంట్లో ఆట అన్న తప్పు లేదు. అదే అంటున్నా, యావరేజ్ అంటున్నా. అంటే ఒక కులానికి పోయిన డబ్బులు ఎన్ని, మిగతా కులాలకు పోయిన డబ్బులు ఏందని చూస్తున్నారు మీరు. ఇక్కడ మిగతా కులాలకని కాదు, అంటే వీళ్ళు సమగ్ర కుటుంబ సర్వేని చాలా ఇండెప్త్గా చేసినాం మేము. ఇండెప్త్గా చేస్తే చాలా భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. ఒక్క రెడ్డి ఇంటికి ఎంత డబ్బు పోతా ఉంది సంక్షేమ పథకాల రూపంలో, ఒక్క బీసీ ఇంటికి ఎంత పోతుంది అనేది మేము చాలా కీలకమైనటువంటి లెక్కలు ఇవి. ఇదిగో బీసీల ఇళ్ళకి ఎంతెంత పోతుంది ఒకరొకరికి అనేది. ఇంకా ఇవి కాకుండా ఒక్క రెడ్డి కుటుంబానికి అంటే రైతు బీమా, రైతు భరోసా, ఎరువుల సబ్సిడీ, ఉచిత విద్యుత్, బోనస్లు ఇవన్నీ ఉన్నాయా, వీటన్నిటి మీద రీసెర్చ్ చేస్తే భూములు ఉన్న వాళ్ళకే పోతాయి కదా. తెలంగాణ రాష్ట్రానికి భూమి లబ్ధిదారుడు ఎట్లయితాడా? రైతు కావాలి కదా. ఇది ఏ రకమైన మోసం ఇది? ఒక్క రెడ్డి కుటుంబానికి ప్రతి ఏడాది అన్ని రూపేణ 5,94,483 రూపాయలు పోతున్నాయి. ఏది వ్యవసాయ సంక్షేమ వ్యవహారం. ఇక్కడ ఒక గౌడ రైతుకి 2,23,863 రూపాయలు పోతున్నాయి. అంటే గౌడ బిడ్డల కంటే రెడ్డి వాళ్ళ ఇంటికి సంక్షేమ పథకాలు ఎక్కువ పోతా ఉన్నాయి. ఇక రైతాంగానికి వీళ్ళు చెప్పేట ఇట్లా చాలా లెక్కలు ఉన్నాయి. కానీ రైతాంగానికి వీళ్ళు ఏం చెప్తారంటే రైతులకు ఫ్రీ కరెంట్, రైతులకు కాదు, రెడ్లకు, వెలమలకు, కమ్మలకు దోపిడీ స్కీమ్లు. ఇవన్నీ దోపిడీ స్కీమ్లు, వాళ్ళ వర్గాలకు డబ్బులు పరోక్షంగా పంచేటువంటి కార్యక్రమం ఇదంతా. ఇవి బీసీలు గుర్తుపట్టరు ఎన్నటికీ అని అనుకున్నారు. కానీ వీటిని గ్రామానికి ఎట్లా తీసుకుపోవాలి, ఏం చేయాలనేది చేస్తాం ఖచ్చితంగా. 2,70,000 కోట్లలో ఓన్లీ రెడ్లకే 35,00,000 కోట్ల రూపాయలు, 35,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఇళ్ళకి పోయినాయి అంటే ఏందన్నట్టు ఇది?